హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంత జరిగిందో అంత ప్రతిఫలం కూడా తిరిగి వస్తుంది. ప్రతి విషయంలో ఇలాగే జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరిగినటువంటి దారుణాన్ని మనం మర్చిపోలేదు. దాన్ని మనం సహించకూడదు, ఉపేక్షించకూడదు కూడా. ఎందుకంటే ఒక తల్లి ప్రాణం పోయింది, ఒక బాబు ఇబ్బంది పడటం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు కూడా పుష్ప మూవీకి పర్మిషన్స్ ఇచ్చారు. ఎన్ని థియేటర్స్ అంటే అన్ని థియేటర్స్, ఎన్ని షోస్ అంటే అన్ని షోస్ వేసుకోండి మీరు. టికెట్ రేట్లు కూడా పెంచుకోమంటూ జీవోలు జారీ చేసి మరి పుష్ప మూవీకి చాలా ఫేవరబుల్గా రేవంత్ రెడ్డి ఉండటం జరిగింది. కానీ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటినుంచో వస్తున్న ఒక సాంప్రదాయానికి ముగింపు కాబోతుంది. యెస్, మీరు విన్నది నిజమే. ఇకపైన ఏ పెద్ద హీరోల సినిమాలకైనా కూడా ప్రీమియర్ షోలు కానీ, బెనిఫిట్ షోలు కానీ తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అంట. ఈ విధంగా చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి సర్కారు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు నైట్ వేయటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడికొచ్చి నైట్లు మొత్తం ఉండి ఇలా ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కొంతమంది అయితే నైట్ ట్రాన్స్‌పోర్టేషన్ సరిగ్గా దొరక్క ఇబ్బంది పడుతూ ఎలా ఎళ్ళాలో తెలియక రోడ్ల మీద ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటున్నారు. సో, ఇయన్నీ ఆలోచించినటువంటి తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోలని ఇక పైన ప్రదర్శించటానికి పర్మిషన్స్ అనేది ఇవ్వబోము అంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మనం చూసిన లాస్ట్ ప్రీమియర్ షో తెలంగాణలో కేవలం 'పుష్ప 2' అంటే అవును అవుతుందేమో చూడాలి ఫ్యూచర్‌లో. అంతేకాదు ఇప్పుడు జరిగిన ఘటనపై పోలీసులు కేసు బుక్ చేయడం జరిగింది. ఒక సినిమా థియేటర్‌లోకి టికెట్ తీసుకొని మాత్రమే టికెట్ హోల్డర్స్‌ని మాత్రమే లోపలికి అలౌ చేయాల్సిన యాజమాన్యం తండోపతండాలుగా జనాన్ని ఎందుకు లోపలికి అనుమతిచ్చింది అంటూ థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు పెడతాం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఒక ప్లేస్‌కి వెళ్తున్నాడు అన్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్స్‌కి మినిమమ్ ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ టీము దాన్ని చేశారా అంటే లేదు అని చెప్తూ పోలీసులు అల్లు అర్జున్ పైన కూడా కేసు పెడతాం జరిగింది. అది కూడా ఏ2గా అల్లు అర్జున్‌ని చేయటం జరిగింది. ఇయన్ని ఘటనలు చూసుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు చేయటం జరిగింది. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగింది మంచా, చెడా అన్న విషయాన్ని మనం కరెక్ట్‌గా అనాలిసిస్ చేసినట్లయితే నైట్ పూట చిన్న పిల్లల్ని తీసుకొని అది బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోకి రావటం తల్లిదండ్రులు చేసిన మొదటి తప్పుగానే మనం పరిగణించాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్‌ది సెకండ్ తప్పు అయి ఉండాలి. ఒకవేళ ఇంటిమేషన్ లేకుండా వచ్చినట్లయితే అల్లు అర్జున్ గారిది కూడా మూడో తప్పు ఉండాలి. ఈ విధంగా అల్లు అర్జున్‌ని ఏ2గా జాయిన్ చేస్తూ అల్లు అర్జున్ పైన కేసు పెట్టడం జరిగింది. అంతేకాదు ఫ్యూచర్ సినిమాలకి ప్రీమియర్ షోలు లేకుండా చేసింది. అంతే కదా! మనిషి ప్రాణానికి ఆ మాత్రం విలువ ఇవ్వాలి. అయితే తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి ఈ సిస్టాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా ప్రస్తుతానికి. ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ప్రీమియర్ షో, బెనిఫిట్ షో తెలంగాణ గవర్నమెంట్‌లో కంప్లీట్‌గా బ్యాన్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.